ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం, పూర్వభాద్ర 1-2-3 పాదాలతో కూడుకున్నటువంటి కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, ఖర్చు 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఈ సంవత్సరం వీరికి ఆలోచనాపరమైనటువంటి అంశాలన్నీ కూడా జూన్ వరకు చాలా చక్కగా ఫలించే అవకాశం ఉంటుంది. అనుకున్న పనులన్నీ పరిపూర్ణం చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అనారోగ్యకరమైన పోటీలు ఎక్కడైనా ఏర్పడేటట్టయితే వాటి దగ్గర నుంచి దూరంగా ఉండి వాళ్ళలో దైవాన్ని దర్శించి పక్కగా జరగటం మంచిది. ముఖ్యంగా గురువులతోని, దైవంతోని, అనవసరమైన పెద్దలతోని ఎక్కడ కూడా పోటీలు పడకుండా జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి. ఈ సామాజిక అనుబంధాలు కూడా కొంచెం వరకు మధ్యలో బాగా విస్తరించే అవకాశం ఉంటుంది. శనిగ్రహము సంచారం ఈ కుంభ రాశి వారికి ద్వితీయ స్థానంలో శని సంచారం వల్ల వీరికి కూడా ఏలినాటి శని కనపడుతూ ఉంటుంది. అయితే మకర కుంభ రాశి వారికి ఈ ఏలినాటి శని యొక్క ప్రభావాలు సాధారణంగానే కొంచెం తక్కువగా ఉంటాయి. కారణం ఏంటంటే ఆ ఆధిపత్యంతోనే ఉండటం వల్ల దాని ప్రభావ తీవ్రత తక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా తప్పనిసరిగా తైలాభ్యంగన స్నానాలైనా, యోగా ప్రాణాయామాదులైనా, నడక మొదలైనటువంటి శారీరకమైనటువంటి పనులన్నీ కూడా తప్పనిసరిగా చేస్తుంటేనే ఆరోగ్యం బాగా సహకరించే అవకాశం ఉంటుంది. రాహుగ్రహ ప్రభావం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా ఈ అపోహలు లేకుండా, ఊహలు అధికంగా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ప్రయాణాలు, అనవసరమైన ప్రయాణాలు, ఇక్కడ ప్రయాణం అనగానే బయట తిరిగి వచ్చే ప్రయాణమే కాదని మన మనసు తిరిగి వచ్చిన ప్రయాణమే. కాబట్టి వ్యర్థంగా ప్రయాణాలు ఏ రూపంలో చేయకుండా చేసే ప్రయాణం ఏదైనా ఉంటే దైవికమైన ప్రయాణం చేస్తే మంచిదని చెప్పేసి గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. కేతుగ్రహ సంచారం మాత్రం డిసెంబర్ వరకు సోషల్ రిలేషన్స్ విషయంలో కొంత ఇబ్బంది ఏర్పడ్డా ఆ తర్వాత మాత్రం వీరికి అనుకూలంగా మారుతుంది. ఏదేమైనా కుంభరాశి వారికి ఈ సంవత్సరం అనారోగ్యకరమైన పోటీల నుంచి దూరంగా ఉండడానికి, ఏలినాటి శని యొక్క దోష నివారణ కోసం తప్పనిసరిగా వీళ్ళు కృషి చేస్తూ ఉండాలి. దత్తాత్రేయ స్వామి ఉపాసన, శివారాధన, అదేవిధంగా హనుమత్ ప్రదక్షిణలు ఇటువంటివి చేసుకుంటూ ఉండటం వల్ల వీరికి మేలు కలుగుతుంది. ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉండటం వల్ల సత్కార్య నిర్వహణ కోసం ధనాన్ని వెచ్చించడం వల్ల కూడా మేలు కలుగుతూ ఉంటుంది.